అన్న మీరు చూస్తూ ఉన్నారు, ఫ్రిక్షన్కి కూడా ఒక హద్దు ఉంటుంది, ఫ్రిక్షన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. మేము ఎమ్మెల్యేలుగా ఉండి మేము మంత్రులుగా పనిచేసి మాకు ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో బాధ్యతలు మా మీద ఉంటాయి, మంచి చెడ్ల గురించి బాధ్యతలు ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ మేము నడపాలి. ఎవరి మీదో కేసులు పెట్టి వాళ్ళని అంత ఫాలోఅప్ చేసి వాళ్ళు ఇచ్చే ఒక కుక్డ్ నెరేటివ్ వాళ్ళు ఏదో ఒక వాంటెడ్గా చేస్తున్నటువంటి దాని మీద మనం ఏం చేస్తామో ఫ్రిక్షన్ కూడా ఒక హద్దు ఉంటుంది. మాకంత అవసరమూ లేదు, మేము ఎప్పుడు అట్లాంటివి చేయలేదు. అది థర్డ్ ఫేజ్ కింద తీసుకున్నామన్నా. సో ఆ ఫేజ్లో మనం ప్లాన్ చేసాం కాబట్టి ఆ ఫేజ్కి తగ్గట్టుగా మనం దాని మీద అడుగులు వేసాం. ఎస్, ఖచ్చితంగా వాళ్ళకు మంచి భరోసాని ఇస్తాము. మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మాకు భరోసా. కాబట్టి అందరూ ధైర్యంగానే ఉన్నారు. ఏదో మీరు మమ్మల్ని ఏదో బెదరగొట్టాలని మీరు చేస్తున్నారు, నో ప్రాబ్లం, విల్ టేక్ ఇట్. బట్ మేమేం భయపడము, ఇంకా మేము ధైర్యంగా ముందుకు వస్తామని తెలియజేసుకుంటున్నాం.